హాయ్ అండి. మనం ఎన్ని టిఫిన్‌లు తిన్నా వీక్లీ వన్స్ అయినా మైసూర్ బోండా తినాలి అని అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకు? కానీ బయట తినే మైసూర్ బోండా బయటికి క్రిస్పీగా ఉన్న లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ నేను 1 కప్ పెరుగనేది తీసుకున్నాను. నేను నలుగురికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా బీట్ చేసుకోండి. చిన్న చిన్న బబుల్స్‌లా మనకి ఫామ్ అయ్యే వరకు మనం బీట్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక్క 2 మినిట్స్ అయినా మనం బీట్ చేసుకోవాలండి. నేను నలుగురికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను. మీరు దీనికి తగ్గట్టు మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. చూసారా మనకి చిన్న చిన్న బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ కనిపిస్తున్నాయి బౌల్‌లో. 1 కప్పు పెరుగుకి 2 కప్పులు మైదా వేసుకొని మనం ఈ పిండి అనేది కలుపుకోవాలండి. ముందు మనం పెరుగు బాగా కలిసే విధంగా మొత్తం పిండి అంతటిని కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మరీ టైట్‌గా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా పిండి అనేది మిక్స్ చేసుకోవాలండి. మెయిన్‌గా మనం ఇక్కడ పిండి కలిపే విధానాన్ని బట్టే మనకి ఒక మైసూర్ బోండా అనేది చక్కగా పొంగి లోపల కూడా మెత్తగా మనకి బయటికి క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుంది. వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 100 ml వాటర్ అనేది యూజ్ చేశానండి. అయితే వాటర్ వేసేటప్పుడు ఒకేసారి వేసేయకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. అయితే ఈ యొక్క పిండి అనేది మనం బాగా కొంచెం ఎక్కువగానే ఫోర్స్‌గా బీట్ చేయాలండి. బీట్ చేసేటప్పుడు మనకి ఇవి పొంగుతాయి. లేదు అనుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మనం వేసే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 కూడా చాలా కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి. వేసుకున్నట్లయితే మనకి బాగా పొంగుతాయి. బేకింగ్ సోడా ఎక్కువైనా సరే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. వాటర్ ఎక్కువైనా సరే మనకి ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఈ టిప్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కలిపి దీన్ని మనం ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు చట్నీ ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూపిస్తాను. చట్నీ చాలా సింపుల్గా చేసుకుంటానండి నేను. పల్లీ చట్నీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్ పల్లీలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు 5-6 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేయడం వల్ల తుల్లకుండా ఉంటుంది. లేదంటే ఆయిల్లో మనకి ఒక్కొక్కసారి తుల్లే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కట్ చేసి యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసి 2 ఇంచుల అల్లం ముక్క, 2-3 దాకా వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని దీన్ని మనం మిక్సీకి వేసుకోవడమేనండి. అయితే మరీ ఫైన్ పేస్ట్లా చేసేకండి, టేస్ట్ అనేది ఉండదు. కొంచెం బరగ్గా మీరు మిక్సీ చేయండి. తర్వాత దీనిలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ తాలింపు పెట్టుకోవడమే. తాలింపు ప్రాసెస్ నేను చూపించట్లేదు, మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో నేను తాలింపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్ ఇది మనకి బోండానే కాదు, దోశల్లోకి, ఇడ్లీలోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. పెసరట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం. చిన్నగా తరిగిన అల్లము, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి మరొకసారి దీన్ని బీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని బీట్ చేసిన తర్వాత చిన్న గిన్నెతో వాటర్ అనేది సైడ్లో పెట్టుకొని వాటర్లో చేయి ముంచుతూ పిండి తీసి మనం బోండాలుగా వేసుకోవాలి. అయితే ఇక్కడ బోండా వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా బాగా మరిగి ఉండాలండి. ఆయిల్ మరిగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి మనం బోండా అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి వేయడం వల్ల మనకి బోండా క్రిస్పీగా వస్తుంది. అదే లోపల కూడా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. మనం అదే హైలో పెట్టేసి వేసేటప్పుడు ఏమవుతుందంటే లోపల అనేది ఉడకకుండా పచ్చిగానే ఉండిపోతుంది. నేను చెప్పే ఈ చిన్న ట్రిక్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకొని ఒక్కసారి వేయండి. వేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.